హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం గురించి మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. టాప్ 30 క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే ఈ టాప్ 30లో మీకున్న సమస్యకు సొల్యూషన్ అయితే జరుగుతుందండి. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసేయండి. మీరే చూసిన లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతిరోజు వేలాది మంది లబ్ధిదారులు ఒకే రకమైన సందేహాలను ఎదుర్కొంటున్నారండి. అంటే ఎలిజిబుల్ అయినా డబ్బులు రాకపోవడం, డిఫరెంట్ హెచ్ఎస్ అని రావడం, అలాగే ఎన్పిసిఐ సమస్యలు, నాట్ ఇన్ టీవీ డేటా అని రావడం, లీప్ యాప్ లో కూడా ఎర్రర్ అని చూపించడం, రైస్ కార్డ్ ఇష్యూస్ వల్ల, ఇలా అన్నిటికీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ కారణంగా ప్రభుత్వ శాఖల్లో గ్రామవార్డు సచివాలయం, పాఠశాలలో మరియు కాలేజీల వద్ద ఎక్కువ సంఖ్యలో ప్రజలు వివరాలు తెలుసుకున్నందుకు వెళ్తున్నారు అనమాట. అలాంటి వారికి ఉపయోగపడేలాగా ఎక్కువగా అడిగే టాప్ 30 క్వశ్చన్స్ గురించి ఈ రోజు వీడియోలో అయితే చూసేయచ్చండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మదర్ అండ్ చైల్డ్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ చూపిస్తే ఏం చేయాలి? చాలా మంది లబ్ధిదారులకు ఈ సమస్య అయితే కనిపిస్తుంది. అంటే తల్లి యొక్క హౌస్ హోల్డ్ ఉన్నట్టు, అలాగే విద్యార్థి మరో హౌస్ హోల్డ్ ఉన్నట్టు నమోదై ఉన్నట్లుగా సిస్టమ్ అయితే చూపిస్తుంది అనమాట. సో దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్ ను మదర్ హౌస్ హోల్డ్ కి మైగ్రేట్ చేయాలి. ఈ మైగ్రేషన్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నమాట. ఈ మైగ్రేషన్ పూర్తయితే అదనంగా ఎలాంటి చర్యలు అవసరం ఉండదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాట్ ఇన్ టీవీ డేటా వస్తే ఏం చేయాలి? సో ఈ నాట్ ఇన్ టీవీ డేటా అంటే విద్యార్థుల వివరాలు తల్లికి వందనం డేటాబేస్లో అందుబాటులో లేవని అర్థం అనమాట. చాలా సందర్భంలో ఇది స్కూల్ లేదా కాలేజ్ నుంచి డేటా పంపకపోవడం వలన వస్తుందండి. సో దీని యొక్క సొల్యూషన్ కూడా చూద్దాం. స్కూల్ లేదా కాలేజ్ను వెంటనే కూడా సంప్రదించండి. స్కూల్ అంటే స్టూడెంట్ వివరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అప్లోడ్ అయ్యాయో లేదో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. అలా స్కూల్ డేటా అప్డేట్ అయిన తర్వాత సమస్య అనేది పరిష్కారం అవుతుందండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఎన్పిసిఐ యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ అని చూపిస్తే, చాలా మందికి యాక్టివ్ అని ఉంటుంది, కానీ ఇందులో మనం చెక్ చేసుకునేటప్పుడు స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఇన్యాక్టివ్ అని అయితే వస్తుంది అనమాట. కొంతమందికి బ్యాంక్లో ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్గా ఉన్నప్పటికీ పోర్టల్లో ఇన్యాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే ఎన్పిసిఐ స్టేటస్ను మరొకసారి అధికారికంగా చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ సమయంలో ఎన్పిసిఐ స్టేటస్ మారి ఉండే అవకాశం కూడా ఉంటుందండి. సో ఒకసారి బ్యాంకుకు వెళ్ళి ఆధార్ సీడింగ్ వివరాలను డీటెయిల్గా తెలుసుకొని ఒకసారి ఎన్పిసిఐ మ్యాపింగ్ వెరిఫికేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలిజిబుల్ అయినా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చిందా? అంటే అన్ని అర్హతలు ఉన్న ఈ తల్లికి వందనం స్కీమ్ కి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొంతమందికి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో నేమ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో రీజన్స్ తెలుసుకుందాం. ఇన్ఎలిజిబుల్ రీజన్ ఆధారంగా సంబంధిత గ్రీవెన్స్ నమోదు చేయాలన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ కన్స్యూమేషన్, అలాగే రైస్ కార్డ్ ఇష్యూ వల్ల అవ్వచ్చు, అలాగే ల్యాండ్ హోల్డింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అవ్వచ్చు, అలాగే 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్కీమ్ వర్తించదు అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లీప్ యాప్లో స్టూడెంట్ కనిపిస్తున్న సమస్య వస్తుందా? అంటే కొన్ని సందర్భంలో లీప్ యాప్లో స్టూడెంట్ డీటెయిల్స్ కనిపించినప్పటికీ పోర్టల్లో ఇష్యూ అయితే చూపిస్తుంది అనమాట. సో దాని సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మ్యాపింగ్ ఇప్పటికే పూర్తయి ఉంటే మళ్ళీ చర్య అవసరం లేదు. అలాగే డిపార్ట్మెంట్ ఫైనల్ స్కాన్ తర్వాత వివరాలను అప్డేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీవెరిఫికేషన్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా? అయితే కొంతమంది లబ్ధిదారులకు పేర్లు ఆ రీవెరిఫికేషన్ లిస్ట్లో కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో దానికి అర్థం వచ్చేసరికి మీ దరఖాస్తు లేదా వివరాలను సంబంధిత శాఖ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టు అనమాట. దీని యొక్క మీనింగ్ ఇది తప్పనిసరిగా ఇన్ఎలిజిబుల్ అనేమి కాదండి. దీని యొక్క సొల్యూషన్ చూడండి. ముందుగా పోర్టల్లో రీమార్క్స్ లేదా రీజన్ అప్డేట్ అయ్యే వరకు వేచి ఉండాలి. రీజన్ వచ్చిన తర్వాత మాత్రమే అవసరమైతే గ్రీవెన్స్ నమోదు చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజన్ తెలియక ముందే ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. గార్డియన్ కేసు చూపిస్తే ఏం చేయాలి? కొన్ని కుటుంబంలో అంటే కొన్ని ఫ్యామిలీస్ లో విద్యార్థి తల్లి కాకుండా గార్డియన్ పేరుతో నమోదయ్యి ఉండొచ్చు అనమాట. అలాంటి సందర్భంలో గార్డియన్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. సో దాని యొక్క ఎలా అంటే గార్డియన్ ఆధార్ వివరాలను చెక్ చేసుకోవాలి, అలాగే వెరిఫికేషన్ పూర్తి అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ గార్డియన్ వివరాలను పొరపాటు ఉంటే కనుక సంబంధిత శాఖ ద్వారా సరి చేయించుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లిస్ట్ లో కూడా మీ యొక్క నేమ్ లేదా? అయితే ఇందులో టెన్షన్ పడవలసిన అవసరం లేదండి. అంటే ఇందులో మనకి చాలా లిస్టులు ఉంటాయి. ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్, రీవెరిఫికేషన్ లిస్ట్. ఏ లిస్ట్ లో కూడా మీ పేరు లేకపోతే ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదండి. ముందుగా నాట్ ఇన్ టీవీ డేటా సమస్య ఉందో లేదో సరి చూపించుకోవాలి. అంటే స్కూల్ లేదా కాలేజ్ ను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వివరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు
పంపించారా లేదా అనేది కూడా తెలుసుకోండి. అందులో మనకి డేటా అప్డేట్ అయిన తర్వాత పేరు కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ హౌస్ హోల్డ్ అయినా అలాగే డిఫరెంట్ హౌస్ హోల్డ్ అయినా చూపిస్తే కొంతమందికి ఇప్పటికే ఒకే హౌస్ హోల్డ్ ఉన్నప్పటికీ పోర్టల్లో డిఫరెంట్ హౌస్ హోల్డ్ అని చూపిస్తుంది అనమాట. దాని సొల్యూషన్ ఏంటంటే మైగ్రేషన్ స్టేటస్ ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ అనాలిసిస్ సమయంలో పాత డేటా తీసుకుని ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో తాజాగా స్కాన్ పూర్తయిన తర్వాత వివరాలను సరి చేయబడే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డేటా రాంగ్ అని వస్తే తల్లి పేరు, విద్యార్థి పేరు కానివ్వండి, ఆధార్ నెంబర్ రాంగ్ ఉండొచ్చు, అలాగే గార్డియన్స్ వివరాలను కూడా రాంగ్ ఉండొచ్చు. ఇలా వ్యక్తిగత సమాచారం తప్పుగా నమోదయి ఉంటే డేటా రాంగ్ అని కనిపిస్తుంది అనమాట. సో దాని యొక్క సొల్యూషన్ ఏంటంటే డేటా రాంగ్ గ్రీవెన్స్ నమోదు చేయండి. సరైన వివరాలను సంబంధిత పత్రాలతో సమర్పించండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ ఎంత? తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ పరిశీలనల కోసం ప్రభుత్వం నిర్ణయించిన వెరిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ జూన్ 15, 2026 అనమాట. ఆ తేదీ వరకు అందుబాటులో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా అర్హతలను పరిశీలించారనమాట. తర్వాత జరిగిన మార్పులు వెంటనే అప్డేట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో మనకి తల్లికి వందనం అన్ని అర్హతలు ఉన్నా సరే ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. సో కొన్ని సందర్భంలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పోర్టల్లో చెక్ చేసుకునేటప్పటికి ఇన్ఎలిజిబుల్ అని చూపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది డేటా లేదా టెక్నికల్ రీజన్స్ వలన కూడా జరగవచ్చండి. సో దీని యొక్క పరిష్కారం ఏంటంటే పోర్టల్లో చూపిస్తున్న ఇన్ఎలిజిబుల్ పారామీటర్ను గుర్తించండి. అదే కారణంపై సంబంధిత గ్రీవియన్స్ నమోదు చేయండి. అప్పుడు తప్పుగా ఫ్లాగ్ అయినట్లయితే పరిశీలించి వెంటనే కూడా సరిచేస్తారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిబిఎస్ఈ లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వివరాలు కనిపించడం లేదు. సిబిఎస్ఈ లేదా కొన్ని ఇంటర్ విద్యార్థుల వివరాలు పోర్టల్లో కనిపించకపోవచ్చు అనమాట. సాధారణంగా ఇది విద్యాశాఖ నుంచి డేటా అందకపోవడం వలన జరుగుతుందండి. సో దీని యొక్క పరిష్కారం ఏంటంటే స్కూల్ లేదా కాలేజ్ను సంప్రదించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మనకి నాట్ ఇన్ టీవీ డేటా అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటా అప్డేట్ కోసం వేచి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీజన్ లేదా రీమార్క్స్ ఖాళీగా ఉంటే కనుక కొంతమందికి పోర్టల్లో రీజన్స్ లేదా రీమార్క్స్ కాలం అనేది ఖాళీగా కనిపిస్తుంది అనమాట. ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ రీమార్క్స్ అప్డేట్ అయ్యే వరకు వేచి ఉండండి. రీజన్ అప్డేట్ కాకముందే గ్రీవియన్స్ నమోదు చేయవలసిన అవసరం ఏమీ ఉండదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మదర్ ఆధార్ తప్పుగా నమోదైతే తల్లి ఆధార్ నెంబర్ లేదా ఇతర వివరాలు తప్పుగా నమోదైతే ఎలిజిబిలిటీపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీని యొక్క పరిష్కారం ఏంటంటే డేటా రాంగ్ గ్రీవియన్స్ నమోదు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఇప్పుడు సరైన వివరాలతో ఆధార్ వివరాలను సమర్పించండి. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ తర్వాత వివరాలను సరిచేయబడతాయి అన్నమాట. మీకు రైస్ కార్డ్ ఉన్నా సరే ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తే కనుక ఏం చేయాలి? కొంతమంది లబ్ధిదారులకు రేషన్ కార్డ్ అంటే రైస్ కార్డ్ ఉన్నప్పటికీ పోర్టల్లో ఇన్ఎలిజిబుల్ అని అయితే చూపిస్తుందండి. సాధారణంగా ఇది రైస్ మ్యాపింగ్ లేదా కుటుంబ వివరాలు సరిగ్గా స్కాన్ కాకపోవడం వలన జరుగుతుందన్నమాట. దీని యొక్క పరిష్కారం ఏంటంటే రైస్ కార్డ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ సంబంధిత గ్రీవియన్స్ నమోదు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మ్యాపింగ్ అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నో డేటా ఫండ్ ఎర్రర్ అని వస్తే ఏం చేయాలి? పోర్టల్లో చాలా మందికి నో డేటా ఫండ్ అని కనిపిస్తుంది. అది ప్రతిసారి ఎలిజిబిలిటీ సమస్య అనే కాదు, కొన్ని సందర్భంలో ఇది బ్రౌజర్ లేదా సర్వర్ సమస్య వల్ల కూడా అవ్వచ్చు అనమాట. సో దీని యొక్క పరిష్కారం ఏంటంటే బ్రౌజర్ క్యాచ్ మరియు కుకీస్ క్లియర్ చేయండి. మళ్ళీ లాగిన్ అయ్యి ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంత సమయం తర్వాత మరొకసారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ కనిపించడం లేదు. సో గ్రీవియన్స్ నమోదు చేసే సమయంలో కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ కనిపించడం లేదన్నమాట. ఆ యొక్క ఆప్షన్ అనేది కనిపించడం లేదండి. ఇది ఎక్కువగా పోర్టల్ టెక్నికల్ ఇష్యూ వల్లే జరుగుతుంది అనమాట. సో దాని యొక్క సొల్యూషన్ వచ్చేసరికి బ్రౌజర్ క్యాచ్ క్లియర్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా మరో బ్రౌజర్ లేదా మరో మొబైల్ నుంచి కూడా ట్రై చేయొచ్చు అనమాట. సమస్య కొనసాగితే అదే సంబంధిత అధికారులను తెలియజేయడం మంచిది. అండ్ నెక్స్ట్ చూడండి. ఆర్టీఈ స్టూడెంట్ కి కేవలం 1500 మాత్రమే వచ్చిందా అంటే రైట్ టు ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఈ విషయంలో చాలా మందికి 1500 మాత్రమే జమ కావడంతో సందేహాలు అయితే వస్తున్నాయండి. సో దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే ముందుగా ఒకసారి ఆర్టీఈ స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ ఆర్టీఈ విద్యార్థుల విషయంలో 1500 తల్లికి ఖాతాలో జమ అవుతుంది అనమాట. మిగిలిన 11,500 సంబంధిత పాఠశాలలో అంటే ఆ పాఠశాలకు విడుదల చేయబడుతుంది అనమాట. కేవలం తల్లి అకౌంట్ లో 1500 మాత్రమే. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనకి పాఠశాలకు జమ అవుతాయి అనమాట. ఒకసారి చెక్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి.
అమౌంట్ క్రెడిట్ అని చూపిస్తుందా అంటే పోర్టల్లో అమౌంట్ క్రెడిట్ అని కనిపిస్తే ప్రభుత్వం చెల్లింపును విజయవంతంగా విడుదల చేసినట్లుగా అర్థం అనమాట. సో దీని యొక్క సొల్యూషన్ చూడండి. ఒకసారి మదర్ ఆధార్ నెంబర్తో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అలాగే బ్యాంక్ ఖాతాలో మొత్తం జమ అయ్యాయో లేదా కూడా చెక్ చేయించుకోవాలి. సో అవసరమైతే బ్యాంక్ మినీ స్టేట్మెంట్ కూడా పరిశీలించండి. అండ్ నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. చైల్డ్ ఆధార్ లో నాట్ ఇన్ టీవీ డేటా వస్తుందా? విద్యార్థి ఆధార్ నెంబర్ నమోదు చేసినప్పుడు నాట్ ఇన్ టీవీ డేటా అని కనిపిస్తే స్టూడెంట్ వివరాలు విద్యాశాఖ డేటాలో లేవని అర్థం అనమాట. దీని సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ లేదా కాలేజ్ ని వెంటనే సంప్రదించండి. సో అలా మీ యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అయినాయో లేదో అప్లోడ్ అయినాయో లేదో ఒకసారి తెలుసుకోండి. సో డేటా అప్డేట్ చేయించుకుని డేటా అప్డేట్ అయిన తర్వాత స్టేటస్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 22nd క్వశ్చన్. అండర్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఈ అండర్ వెరిఫికేషన్ అంటే మీ దరఖాస్తు ప్రస్తుతం సంబంధిత శాఖ పరిశీలనలోనే ఉందని అర్థం అనమాట. దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. అనవసరంగా ఒకే గ్రీవియన్స్ ను పలుమార్లు నమోదు చేయవద్దు. డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఫైనల్ స్టేటస్ అప్డేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మదర్ యుఐడి వల్ల ఇన్ఎలిజిబుల్ వచ్చిందా? కొన్ని కేసుల్లో మదర్ యుఐడి వల్ల ఇన్ఎలిజిబుల్ అని అయితే చూపించవచ్చండి. ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగ్గా లేకపోతే ఈ సమస్య అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే మదర్ మరియు స్టూడెంట్ ఒకే హౌస్ హోల్డ్ ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరిగ్గా ఉంటే సాధారణంగా సమస్య అయితే పరిష్కారం అవుతుందండి. అదనమాట. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ఆర్టీ స్కూల్ చేంజ్ అయ్యింది అంటే ఆర్టీ విద్యార్థి స్కూల్ మారినట్లయితే పేమెంట్ వివరాలు కూడా మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతం చదువుతున్న స్కూల్ రికార్డులో పరిశీలించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వద్ద మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నమోదైన వెంటనే కూడా పేమెంట్ అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసీడింగ్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ ఇచ్చారు అంటే పోర్టల్లో రీసీడింగ్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ అని కనిపిస్తే సాధారణంగా కుటుంబ వివరాలు ఒకే హౌస్ హోల్డ్ ఉన్నట్లు అర్థం అనమాట. అంటే దీని పరిష్కారం వచ్చేసి వెరిఫికేషన్ పూర్తయిందో లేదో ఒకసారి చెక్ చేయించుకోండి. అలాగే వెరిఫికేషన్ పూర్తయితే అదనంగా ఎలాంటి చర్య అవసరం లేదండి. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాం. స్టూడెంట్ హౌస్ హోల్డ్ లేకపోయినా యాడ్ చేశారా? అంటే కొన్ని సందర్భంలో విద్యార్థిని హౌస్ హోల్డ్ తాజాగా యాడ్ చేసినప్పటికీ పోర్టల్లో వెంటనే అప్డేట్ కనిపించకపోవచ్చు అండి. సో దీనికి రీజన్ డిపార్ట్మెంట్ డేటా స్కాన్ పూర్తి కాకపోవడం అనమాట. దీనికి పరిష్కారం ఏంటంటే డిపార్ట్మెంట్ ఫైనల్ డేటా స్కాన్ పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయడమే అనమాట. అలాగే హౌస్ హోల్డ్ వివరాలు అంటే మీ యొక్క డీటెయిల్స్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అన్ని కూడా సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత స్టేటస్ మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్కి అమౌంట్ అయితే జమ అవుతాయా లేదా అనేది చూడండి. అంటే ప్రభుత్వం ఉద్యోగాలు లేదా టీచర్ ఖాతాలో పొరపాటున పథకం మొత్తం జమ అయినట్లుగా కనిపిస్తే సంబంధిత అధికారులు పరిశీలిస్తారండి. దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే సమీప GSWS సెక్రటరీ లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైతే ప్రభుత్వం సూచించిన రిటర్న్ ప్రొసీజర్ ను అనుసరించాలి. అండ్ నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. గత సంవత్సరం రాకపోయినా ఈ సంవత్సరం అమౌంట్ వచ్చిందా? ప్రతి సంవత్సరం అర్హత అంటే ఎలిజిబిలిటీ కొత్తగా పరిశీలిస్తారనమాట. గతంలో అర్హత లేకపోయినా ప్రస్తుతం అన్ని నిబంధనలు పూర్తి చేస్తే ఈ ఏడాది పథకం మొత్తం జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాని యొక్క సొల్యూషన్ ఏంటంటే ఏమీ కాదు, కరెంట్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ డీటెయిల్స్ ఆధారంగా ప్రభుత్వం పేమెంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీమార్క్స్ లో కాలం ఖాళీగా ఉందంటే కొన్ని దరఖాస్తుల్లో రీమార్క్స్ కాలం ఖాళీగా కనిపిస్తుంది అనమాట. దీనికి సాధారణంగా సంబంధిత శాఖ ఇంకా వివరాలను అప్డేట్ చేయకపోవడం వలన జరుగుతుంది అనమాట. దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే రీమార్క్ అప్డేట్ అయ్యే వరకు కూడా కొంచెం వెయిట్ చేయండి. రీజన్ లేకుండా వెంటనే గ్రీవెన్స్ అయితే నమోదు చేయకండి. పోర్టల్ ను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇదనమాట. చివరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన వివరాలను అయితే ఇక్కడ చూసేయండి. నాట్ ఇన్ టీవీ డేటా అని వస్తే స్కూల్ లేదా కాలేజ్ డేటా ఇష్యూ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ అండర్ వెరిఫికేషన్ వస్తే వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు కూడా మీరు వెయిట్ చేయవలసిందే. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ అని వస్తే స్టూడెంట్ ను మదర్ హౌస్ హోల్డ్ కి మైగ్రేట్ చేయాలన్నమాట. ఓవర్ వ్యూ అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ రైస్ కోడ్ ఇష్యూ అయితే సంబంధిత గ్రీవెన్స్ నమోదు చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి. డేటా రాంగ్ అని చూపిస్తే కనుక డేటా రాంగ్ గ్రీవెన్స్ ద్వారా వివరాలను సరి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్టీ స్టూడెంట్స్ కి 1500 మాత్రమే పేరెంట్స్ కి జమ అయ్యాయన్నమాట. మిగతా అమౌంట్ మొత్తం కూడా కాలేజ్ ఆర్ స్కూల్ కి జమ అవుతాయి, చెక్ చేయించుకోండి. అలాగే NPCI స్టేటస్ అంటే బ్యాంక్ లో ఆధార్ సీడింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీప్ యాప్ లో కూడా కనిపించిన పోర్టల్ అప్డేట్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు అనమాట. సో ఇదనమాట తల్లికి వందనం గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఇవన్నమాట. ఇంకా ఏమన్నా కొత్తగా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఈ తల్లికి వందనం లబ్ధిదారులకు ముఖ్యమైన సూచనలు కొన్ని చూసేయండి. పోర్టల్లో కనిపించే స్టేటస్ని మాత్రమే ఆధారంగా నిర్ణయం తీసుకోకండి.
అలాగే గ్రీవెన్స్ నమోదు చేసే ముందు కారణాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి, తర్వాత గ్రీవెన్స్ నమోదు చేయడం బెటర్. అలాగే స్కూల్, కాలేజ్ లేదా GSWS సెక్రటరీ సూచనలు కూడా పాటించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్, రైస్ కోడ్, NPCI హౌస్ హోల్డ్ వివరాలను ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకోండి. నెక్స్ట్ అధికారిక పోర్టల్ మరియు లీప్ యాప్ ద్వారా మాత్రమే మీ డీటెయిల్స్ అన్ని కూడా పరిశీలించుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట తల్లికి వందనం గురించి ఉన్న అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినాయి కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.